ఈ రేవంత్ రెడ్డి ఈయనన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నాడా? రాజీనామా పెట్టిండా? ఈయన ఒక్క కేసు ఉన్నది ఆయన మీద? కేసీఆర్ మీదనో, నా మీదనో, మా ప్రభాకర్ అన్న మీదనో, మా చచ్చిపోయిన లింగన్న మీదనో అసలు ఎన్ని కేసులు? 350 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు. మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఏమన్నా జై తెలంగాణ అన్నాడా? ఒక కేసు అయిందా? ఒకనాడు రాజీనామా పెట్టిండా? ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది. ఓటుకు నోటు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు? అసలు ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటూ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్లను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు, కేసీఆర్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, కేసీఆర్ లేకపోతే జూన్ 2 లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఇంత గొప్పగా కేసీఆర్ చేస్తే ఈయన ఆనవాళ్లు మలుపుతా అంటాడు. అవును, నీ మరక తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపిన మరక నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఒక్కనాడు అమరులకు 2 పువ్వులు పెట్టని మరక నిన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మనం ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఈ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిండు కేసీఆర్. పర్ క్యాపిటా ఇన్కంలో, జీఎస్డీపీలో, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో, 1,31,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్కొక్క కాలానికి పంట పండించడంలో, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలిపిండు. మరి సరే, దురదృష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏమున్నది? ప్రజలకు ఎన్నో మాటలు చెప్పిండు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆ రోజు ఎల్ఆర్ఎస్ పథకం చేస్తే ఎల్ఆర్ఎస్ కి పైసలు తీసుకుంటారంటే మేము వస్తే ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడు చేసిందా? ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ కి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్ని డబుల్ గేమ్, అన్ని అబద్దాల మాటలు మాట్లాడుతూ ఇవాళ చేస్తా ఉన్నారు. ఏ నిర్ణయం కూడా ఒక్కట్లేదు. ఫార్మాసిటీ రద్దు అన్నాడు, ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు. హైదరాబాద్ లో 10 గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు, 1 గంట దాకా ఉంటది అన్నాడు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు? లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. మెట్రో రైలు రద్దు అంటాడు, ఫార్మాసిటీ రద్దు అంటాడు, ఇప్పుడు లగచర్ల కూడా రద్దయింది. హైడ్రా అన్నాడు, పేదల ఇల్లు కూల్చిండు. ప్రజలు తిరగబడితే ఇక కూలగొట్టం కొత్తవి మాత్రం అర్థం పాతవి కొట్టము అంటాడు. మూసీ అన్నాడు, మూసీలో పేదలు తిరగబడితే
ఆడ కూడా వెనుకకు తగ్గింది. అంటే అన్ని ఆగమాగమే. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. కొత్త ఇచ్చినవి అయితే ఏమీ లేవు. హైదరాబాద్లో అంటుండు, మన వరంగల్ అన్నాడు, ప్రజలు ఏం కోల్పోయిన నేను అన్ని చేసిందట. ఏం కోల్పోయినరు? నువ్వు వచ్చినాక రైతు బంధు కోల్పోయింది, నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు బతుకమ్మ చీరలు కోల్పోయింది, నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు దావకానకు పోతే కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు మా అక్క చెల్లెలు. నువ్వు వచ్చిన తర్వాత అన్ని పోవుడే, బస్సు తప్ప అంత తుస్సే మా చెల్లె అన్నట్టు, అంత తుస్సే. ఏం చేసినావు నువ్వు? ఆ బస్సులు కూడా సంఖ్య తగ్గించినావు. రోజుకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులే వస్తుంది. బస్సుల సంఖ్య తగ్గించి కూడా విద్యార్థులకు పేదలకు ఇవాళ గోసగుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా మనందరం కూడా ఒకటే, మనం ఇవాళ ఏనాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారికో మనకుండే ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకో పార్టీకి ఉంటుందా? ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, చావు నోట్లో తలబెట్టి తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణ. ఈ కేసీఆర్కు ఉన్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకోలకో ఉండదు. అందుకే మనం డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ముందుకు పోదాం. ఇవాళ కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తిలో మనం కూడా ఒక సంకల్ప దీక్ష తీసుకుందాం. ఏమని సంకల్పం? ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అందరం ఒక్కటై కదులుదాం. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటది, ప్రజలకు అండగా నిలబడుతుంది. లగచర్ల ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు. హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ హైడ్రా బంద్ చేసుకున్నది ప్రభుత్వం. అట్లనే మనం రైతుల పక్షాన, మహిళల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ పైన పోరాడదాం. దీక్షా దివస్ పూర్తిగా మనందరం కూడా కొత్త ఉత్సాహంతో, ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.